ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని పదే పదే ఊదరకొట్టారు. కేంద్రం ఇప్పించిన రుణాల భారం రాష్ట్రంపై పడదని నమ్మించారు. తీరా చూస్తే అప్పులను మెల్లగా రాష్ట్ర ఖజానా నుంచే చెల్లించడం ప్రారంభించింది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని పేరుతో చేసిన అప్పులు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర బడ్జెట్ నుంచి చంద్రబాబు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో చెల్లించాల్సిన అప్పుల కోసం బడ్జెట్ నుంచి 231.40 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గడువు తీరుతున్న అప్పుల చెల్లింపునకే ఈ నిధులను వినియోగించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సిఆర్డీఏ కమిషనర్ వినతి మేరకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటూ గొప్పలు చెబుతూ వస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరి రాజధాని పేరుతో చేసిన అప్పులను తిరిగి చెల్లించేందుకు బడ్జెట్ నుంచి నిధులు ఎందుకు విడుదల చేస్తున్నారో చెప్పాల్సి ఉందని అధికార వర్గాలే అంటున్నాయి. రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కో, జర్మనీకి చెందిన KfW సంస్థ, NABFID, నాబార్డు నుంచి 47,387 కోట్లు అప్పు చేసింది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయినందున అప్పులను ఆ ప్రాజెక్టే తీరుస్తుందనే రీతిలో సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. తీరా ఇప్పుడు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో గడువు తీరుతోన్న అప్పులను తిరిగి చెల్లించేందుకు 231.40 కోట్లను బడ్జెట్ నుంచి విడుదల చేశారు. ఇక ఈ నిధుల విడుదలతో పాటు షరతులను కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధులను సిఆర్డీఏ ప్రతిపాదనల్లో సూచించిన రుణ బాధ్యతల చెల్లింపునకు మాత్రమే ఉపయోగించాలని, మరే ఇతర ప్రయోజనానికి వినియోగించరాదని షరతు విధించారు. అన్ని తిరిగి చెల్లింపులు, రుణ ఒప్పందాలు గడువు తేదీల ప్రకారం ఖచ్చితంగా జరగాలని, వాటిని నిర్ధారించాలని చెప్పారు. నిధుల వినియోగం జరిగిన వెంటనే రుణాల వారీగా చెల్లింపుల వివరాలతో పాటు వినియోగ ధృవీకరణ పత్రాన్ని పరిపాలన, ఆర్థిక విభాగాలకు సమర్పించాలని, సంబంధిత శాఖ తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.